బీసీలకు రక్షణ చట్టం, అదేవిధంగా 42% రిజర్వేషన్లు 9వ షెడ్యూల్లో చేర్పించాలి తక్షణమే అనేటువంటి ఉద్దేశంతో మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా బీసీలు ఎందుకు రక్షణ చట్టాన్ని కోరుకుంటున్నారంటే, బీసీలకు కల్పించినటువంటి రాజ్యాంగపరమైన హక్కులన్నింటినీ కూడా పాలకులు హరించి వేస్తూ ఉన్నారు. బీసీలను సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా రాజ్యాంగం కల్పించిన హక్కులు తొక్కివే కాలరాస్తూ వీళ్ళని తీవ్రమైనటువంటి అణచివేతకు గురి చేస్తున్నారు. వాళ్ళ రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ 14 కానీ, 15(4), 15(5) కానీ, 16(4) కానీ ఈ రాష్ట్రంలో అమలు కావడం లేదు. ముఖ్యంగా మీరు చూసినట్టయితే విద్యాపరమైనటువంటి హక్కుల్లో ఒక రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ఉంది. ఆ యాక్ట్లో 25% కార్పొరేట్ స్కూళ్ళల్లో పేద విద్యార్థులకు అడ్మిషన్ కల్పించాలి. మరి బీసీ, ఎస్సీ, ఎస్టీల్లోనే ఎక్కువ పేద విద్యార్థులు ఉంటారు కాబట్టి తక్షణమే కాంగ్రెస్ ప్రభుత్వమే 2009లో తెచ్చిన ఈ చట్టాన్ని ఇక్కడ అమలు పరుస్తలేరు, వాళ్ళు అమలుపరచాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అట్లనే ప్రైవేట్ కళాశాలలకు తక్షణమే ఫీజు రెగ్యులేషన్ కూడా చేయాలి. అదేవిధంగా ప్రైవేట్ కళాశాలల్లో రిజర్వేషన్లు కూడా అమలు చేసి మా వాళ్ళకు రక్షణ కల్పించాలని కోరుతున్నాం. ఆర్థిక పరంగా సంబంధించి బీసీలకు బడ్జెట్లో పెద్ద పెద్ద అమౌంట్లు కేటాయిస్తున్నారు, తర్వాత వాటిని డైవర్ట్ చేస్తూ ఉన్నారు. మాకు ఇవ్వకుండా వేరే రంగాలకు డైవర్ట్ చేసి బీసీల నోట్ల మట్టి కొడుతున్నారు. మాకు బడ్జెట్లో కేటాయించినటువంటి అమౌంట్ మాకే ఖర్చు పెట్టాలి. ఆ విధమైన రక్షణ మాకు ఈ బీసీ రక్షణ చట్టంలో రావాలి. అదేవిధంగా సామాజికంగా కూడా బీసీలను అనేక విధాలుగా అణచివేస్తున్నారు, వాళ్ళను దూషిస్తున్నారు. బీసీ నాయకులపైన అఘాయిత్యాలకు కూడా పాల్పడుతున్నారు. ఈ మధ్య నల్గొండలో మనం చూడడం జరిగింది. అదేవిధంగా నిజామాబాద్ కానీ ఇంకా ఇతర జిల్లాల్లో కూడా జరుగుతున్నాయి. తక్షణమే ఎస్సీ, ఎస్టీలాగానే మాకు కూడా ఆ చట్టంలో బీసీలపై అఘాయిత్యాలకు పాల్పడ్డ వాళ్లకు, అత్యాచారాలకు పాల్పడ్డ వాళ్ళపైన తక్షణమే శిక్షలు పడేలాగా కోర్టులు ఏర్పాటు చేయాలి. అదేవిధంగా శిక్షలను కూడా వాళ్ళకు పెంచాలి. అదేవిధంగా అత్యాచార బాధితులకు నష్టపరిహారం కూడా మాకు ఇవ్వాలి. మరి బీసీలకు సామాజిక న్యాయం అని చెప్పేటువంటి కాంగ్రెస్ పార్టీ మరి తక్షణమే రంగంలోకి దిగి ఈ రక్షణ చట్టం తేవాలి. అదేవిధంగా ఇప్పుడు పార్లమెంట్ సమావేశాలు February 1కు స్టార్ట్ అవుతున్నాయి. తక్షణమే బీసీలకు సంబంధించినటువంటి 42% రిజర్వేషన్ బిల్లులను 9వ షెడ్యూల్లో పెట్టించడానికి ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి ప్రధానమంత్రి దగ్గరకు వెళ్ళి వారిని ఒప్పించి మరి క్యాబినెట్ను ఒప్పించి ఈ బిల్లుని ఈ వచ్చే బడ్జెట్ సమావేశాల్లో పాస్ చేయించాలని చెప్పి డిమాండ్ చేస్తారు. పొలిటికల్ ఫ్రంట్ చైర్మన్, బీసీ ఇంటలెక్చువల్ ఫోరం చైర్మన్ గారు చిరంజీవి సార్, ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏంటంటే రక్షణ చట్టం బీసీలకు చేయాలని పక్క రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. మన తెలంగాణలో 60% బీసీలు ఉన్నారు కాబట్టి ఎస్సీలకు ఏ విధంగా అయితే చట్టపరంగా ఎస్సీ ఎస్టీ యాక్ట్ ఉన్నదో మనకు కూడా చట్టపరంగా చేయాలి. ఎందులో అంటే ఇప్పుడు విద్యలో జరగాలి, చట్టపరంగా సామాజిక న్యాయం రాజకీయంగా జరగాలి, వైద్యంలో జరగాలి. అందుకని రక్షణ చట్టం అవసరమని ఈరోజు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసినాం. ఇవన్నీ జరగబోయే మున్సిపాలిటీ, ఎంపీటీసీ, ఈ మున్సిపల్ ఎలక్షన్లో కూడా 42% రిజర్వేషన్ అనేది అమలు చేసి 9 షెడ్యూల్లో తమిళనాడు పెట్టిన తర్వాతనే ఎలక్షన్ పోవాలని మేమందరం కూడా డిమాండ్ చేస్తున్నాం. ఎందుకు ఈ రక్షణ చట్టం ప్రత్యేకంగా ఎందుకు అంటే ఎక్కడైనా వృత్తిపరంగా రక్షణ లేదు. రాహుల్ గాంధీ గారు ఏమన్నారు భారత్ జోడో యాత్రలో, జిత్నా హిస్సేదారి ఉత్నా భాగ్యదారి అని రోడ్డు పొడవునా చెప్పిండు. పార్టీ మేనిఫెస్టోలో కామారెడ్డిలో పెట్టిండు. ఎక్కడన్నా ఇంప్లిమెంట్ అవుతుందా? 17%కే పరిమితం చేసిర్రు రిజర్వేషన్ అనేది. ఈ విధంగా చట్టము ఇంప్లిమెంట్ అవుతలేదు కాబట్టి అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగానే వీళ్ళు ఇక్కడున్న అగ్రవర్ణాల వారు అవమానపరుస్తారు. అందుకని రక్షణ చట్టం బీసీలకు వస్తే బీసీలందరూ కూడా విద్యాపరంగా, వైద్యపరంగా ఇప్పుడు పెద్ద పెద్ద హాస్పిటల్ ఉన్నాయి. అపోలో, కిమ్స్, ఈ యశోద హాస్పిటల్, సింధు హాస్పిటల్, ఇవన్నీ హాస్పిటళ్ళల్లో పేద ప్రజానికానికి 25% తక్కువ ఈ ఫలానా రేట్లకే వైద్యం చేయాలని ఉంది. అది ఎక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నారు? అపోలో హాస్పిటల్ కానీ అంతా అగ్రవర్ణాలే ఉన్నాయి. ఈరోజు మన ఇంటలెక్చువల్ ఫోరం మరియు బీసీ పొలిటికల్ ఫ్రంట్ ఆధ్వర్యంలో బీసీల రక్షణకై బీసీ చట్టం అమలు చేయాలనే ఉద్దేశంతో ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా
ఇంతకుముందే మన రాష్ట్రంలో నిర్వహించినటువంటి సర్పంచ్ ఎలక్షన్లలో బీసీలకు 42% రిజర్వేషన్ లేకుండా జనరల్ స్థానాలను ఎక్కువగా కేటాయించి కేవలం 17 స్థానాలకే బీసీలను పరిమితం చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా బీసీ లోకం మొత్తం కూడా ఒకే తాటిపై వచ్చేసి ఐకమత్యంతో జనరల్ అభ్యర్థులు ఉన్న స్థానాలలో బీసీ అభ్యర్థులను నిలబెట్టి వారు 52% పైగా విజయం సాధించడం జరిగింది. అయినప్పటికీ కూడా జనరల్ స్థానాలలో పోటీ చేసినటువంటి అగ్రవర్ణాల మీద పోటీ చేసి గెలవడంతో, అగ్రవర్ణాలకు పోటీగా నిలవడంతో అగ్రవర్ణాల వాళ్ళు బీసీ అభ్యర్థులపైన కక్షలు కట్టి వాళ్ళని భయభ్రాంతులను గురి చేయడం జరుగుతుంది. ఎందుకంటే బీసీల యొక్క ఓట్లతోనే వాళ్ళు సీట్లు పొందేటటువంటి తరుణంలో బీసీలు ఎదురు నిలిచి వాళ్ళ యొక్క స్థానాలను కైవసం చేసుకోవడం జరిగింది. మరి వాళ్ళకు రక్షణ కల్పించడానికి ఈ రక్షణ చట్టం ఎంతో ఉపయోగపడుతుందని మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. బీసీలకు విద్య, ఉద్యోగం, ఉపాధి అవకాశాలలో బాగా వాళ్ళ రక్షణకై కూడా ఒక చట్టం కావాలి. ఉదాహరణకు ప్రతి కార్పొరేట్ పాఠశాలలో బీసీల కోసం 25% సీట్లు కేటాయించాలని చెప్పి రాజ్యాంగంలో ఉంది. అయినప్పటికీ కూడా ఏ కార్పొరేట్ పాఠశాలలో కూడా బీసీలకు విద్య కోసం ఆ సీట్లను కేటాయించడం లేదు. అంతేకాకుండా వైద్యం కోసం ప్రతి కార్పొరేట్ హాస్పిటళ్లలో వైద్యం కోసం బీసీలకు సంబంధించిన కోటాల్లో వాళ్ళకు ఉచితంగా లేదంటే రాయితీ పద్ధతిలో వైద్యం అందించాలి. కానీ కార్పొరేట్ వైద్యశాలలు కూడా ఒక ఉన్నతమైన వర్గాలకు కొమ్ము కాసే విధంగా ఉండి ఎక్కడ కూడా వీరి యొక్క అవకాశాలను వీరికి అందకుండా వాళ్ళని అనగదొక్కడం జరుగుతుంది. అదేవిధంగా వ్యాపారాలలో కూడా అనేక రకాలటువంటి అవకాశాలను కూడా వారికి రాకుండా బీసీలను అనగదొక్కే ప్రయత్నం చేస్తుంది. వాళ్ళందరూ రక్షించుకోవడం కోసం ఈ బీసీ రక్షణ చట్టం ఉపయోగపడుతుంది. అయితే బీసీలకు గత 79 సంవత్సరాలుగా బీసీలకు అన్యాయం చేస్తూనే ఉన్నాయి పెత్తందారి కులాలు. అగ్రవర్ణాల కులాల అంతా ఇంత కాదు, బీసీలను అణచివేస్తున్నారు. ఇక వాళ్ళ ఆటలు సాగవు. బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తామంటూ కామారెడ్డి డిక్లరేషన్లో భాగంగా రేవంత్ రెడ్డి గారు మాట ఇచ్చి తప్పాడు. అక్కడ 42% రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పి, చట్టబద్ధత తెస్తామని చెప్పి వాళ్ళు చెప్పి తర్వాత ఓట్లు ఇప్పించుకున్నాక అధికారంలోకి వచ్చినాక బీసీలను మోసం చేశాడు. మళ్ళీ వాళ్ళ వర్గాల చేతనే హైకోర్టులో, సుప్రీంకోర్టులో కేసులు వేపించి మళ్ళీ కేసుల ద్వారా మళ్ళీ చట్టాన్ని ఆపించి మళ్ళీ ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్లో ఏది గుర్తులు ఉండవు కాబట్టి దాంట్లోకి వెళ్ళిండు. ఇప్పుడు కూడా మళ్ళీ జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎలక్షన్లో కూడా రావాలని చెప్పి చాలా ఇది చేస్తున్నాడు. మేము బీసీ లోకం అంతా మేల్కొంది. ఇక అగ్రకులాల పెత్తనం సాగనీయం అని హెచ్చరిస్తున్నాం. బీసీలకు ఎప్పటి నుంచో మోసం చేస్తున్నారు. బీసీలు ఏకం కావాలి. బీసీలు ఒక తాటిపై నడిస్తే మన చట్టాలు కానీ మన రిజర్వేషన్లు కానీ అమలు అవుతాయి. 79 సంవత్సరాల నుంచి బీసీ సీఎం ఎందుకు కాలేదు? ఒక్కసారి బీసీ కులాలు అర్థం చేసుకునే అవసరం ఉంది. బీసీ సంఘాలు మేల్కొనే విధంగా ఇవన్నీ చూసి మేల్కొని అందరినీ మేల్కొల్పే విధంగా అందరినీ ఊర్లలో జాగృతం చేయాలి ప్రతి బీసీని. ఇప్పుడు ఎస్సీ, ఎస్టీ వాళ్ళకు సప్లాన్ ఎట్లా ఉందో మనకు కూడా బీసీ సప్లాన్ అమలు కావాలి. బీసీ సప్లాన్ అమలు అవుతే బీసీలకు ఖచ్చితంగా బడ్జెట్లో మేమెంతో మాకంతా జనాభా దామాషా ప్రకారము నిధులు కేటాయించాల్సిన అవసరం ఉంటుంది. అందుకే బీసీ సప్లాన్ అమలు కావాల్సిన అవసరం ఉంది. అందుకే దానికోసము బీసీ సప్లాన్ అమలు చేయాలి. 42% రిజర్వేషన్లు కల్పించాలి, చట్టబద్ధత తేవాలి. 9th షెడ్యూల్లో బీసీ 42%, 9th షెడ్యూల్లో రిజర్వేషన్లు కావాలంటే 9th షెడ్యూల్లో పెట్టాలి. అప్పుడే మళ్ళా వాళ్ళ వర్గాల చేత ఎవరి చేత అయినా సరే కోర్టులో కేసులు వేసినా కూడా అది ఆగదు. ఎందుకంటే అక్కడ సవరణ జరుగుతుంది. 9th షెడ్యూల్ వెళ్తే సవరణ జరిగి ఖచ్చితంగా అమలవుతుంది. ఆడికెళ్ళాలి, ఆడ పెట్టే విధంగా చేయాలి. ఈరోజు బండి సంజయ్ ఉన్నాడు, ఇప్పుడు ఆర్ కృష్ణయ్య గారు ఉన్నారు. వీళ్ళందరూ వెళ్ళి అక్కడ 9th షెడ్యూల్లో బిల్లు పెట్టడానికి, బీసీ బిల్లు పెట్టడానికి వీళ్ళు మాట్లాడాలి. ఈడ వచ్చి ఏదో బీసీ అని అంటారు, ఆడుకోయిన తర్వాత ఏం చేస్తలేరు. అదే మళ్ళీ బీసీలకు మోసం చేస్తుండ్రు. మనలోన కూడా మనం ఐక్యంగా పోరాడాలి. అందరం ఒక తాటి మీదకి రావాలి. అప్పుడే మనకు హక్కులు, మన హక్కులన్నీ అమలవుతాయి.